అమెరికా అంటే డాలర్స్ మాస్టర్, 2 గ్రీన్ కార్డ్, 3 యూఎస్ పాస్పోర్ట్. ఈ 3 పాయింట్స్ క్లియర్ కదా, బుడ్డోట్ చేశాడండి అది. ఓకే, ఈ 3 పాయింట్స్ క్లియర్ అండి. ఎవడైనా దీనికోసమే వస్తాడు. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ, హౌ టు మేక్ ఏ డెసిషన్. అంటే నేను ఇంగ్లీష్లో పెట్టానండి, చాలామంది చూశారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. మనం యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఉంచుదాం, క్లోజ్ చేద్దాము అని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ ఇంతమంది చూస్తారంటే మనం ఏదో ప్రాణం పోయినట్టు, ఊపిరి వచ్చినట్టుగా అయింది. పాయింట్ 1 క్లియర్. సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని అనుకోలే. అలాంటి డబ్బులు వస్తాయన్నాడు వాడు. వస్తే నీకు చూపిస్తే గురు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలాంటి ఫేజ్లో వెళ్తే రాయండి. ఫస్ట్, ఇండియాలో ఉండే ప్రతి వాడికి బయటికి పోవాలని ఉంటుందండి. వాట్ ఎవర్ ద రీజన్స్. వాళ్ళ బాస్ ఏడిపించవచ్చు, లేకపోతే దూరపు నునిపోవచ్చు, బయటికి వెళ్ళి చదువుకోవాలి. 2 కదా స్వీట్ వర్డ్స్, స్టడీ అబ్రాడ్, వర్క్ అబ్రాడ్. స్టడీ అబ్రాడ్ అంటే వర్క్ వీసా రాలేదనుకోండి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వీసా, స్టూడెంట్ వీసా, దెన్ వర్క్ వీసా H1 ఒకటి. 2వ పాయింట్ ఏంటంటే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తాను. ఇక్కడ ఎక్కడో రాశాను మాస్టర్. నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఒక క్యాబ్ డ్రైవరు మలేషియాలో వర్క్ చేసి డబ్బులన్నీ ఎర్న్ చేసి ఎగ్జాంపుల్స్తో వెళ్ళిపోతానండి. టీటీడీలో అక్కడ వర్క్ చేస్తున్నాడు తిరుపతిలో. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, క్యాబ్ సర్వీస్ రన్ చేస్తున్నాడు. బాగా ఎర్న్ చేశాను సార్, అవన్నీ సేవ్ చేసుకొచ్చాను, ఇల్లు కొనుక్కున్నాను. మళ్ళీ మా అబ్బాయిని బీటెక్కి అయిపోతుంది, వాటికి అయిపోయి ఉంటుందండి. నేను చెప్పేది ఒక 6 ఏళ్ళ క్రితం. ఎంఎస్కి ఎలా పంపాలని నన్ను సబ్స్క్రైబ్ చేశాడు, నా ఛానల్ ఫాలో అవుతున్నాడు ఆయన. బహుశా వాళ్ళ అబ్బాయి ఎంఎస్ కూడా వచ్చేసి ఉండాలి, ఎంఎస్ కూడా అయిపోయి ఉండాలి. అలా మీరు బోల్డ్ అనే డబ్బులు కుమ్మేసి వెనక్కి వెళ్ళి సెటిల్ అవుదామని ఉందా? మీరు రిటైర్ అవ్వాలని ఒక ఐడియా ఉందనుకోండి, లాస్ట్ 10 years నుంచి అక్కడ ప్లాన్ చేస్తారు. నేను ఉన్నాను, కాకినాడ నుండి వచ్చాను, నేను వెనక్కి వెళ్ళిపోవాలంటే లాస్ట్ 10 years అంటే నా సర్వీస్ అయిపోతుందని నేను అనుకున్నప్పుడు, బాడీ సర్వీసో మన సర్వీసో వాటెవర్, లాస్ట్ 10 years అక్కడి నుంచి ప్లాన్ చేయాలి రాబాయ్ అని ఓ దోస్త్ చెప్పాడు. మీరు అమెరికాలో 70 ఏళ్ళు ఉండి ఒకసారి వెళ్ళి ఇండియాలో అమలాపురంలోనూ లేకపోతే తెలంగాణలో ఉండలేరు కదా. యూ హ్యావ్ టు ప్లాన్. ఒకటి, అలా ఇన్ని డబ్బులు కుమ్మేశారా ఆ మలేషియా వెళ్ళిన డ్రైవర్ లాగా? లేవంటే నోరు మూసుకుని ఉండాలి. 2వ పాయింట్, నాకు ఇక్కడ ఒక ఆయన యూరోప్ నుండి వచ్చారు, మన దోస్తు. ఆయన పిల్లల్ని, ఫ్యామిలీని ఇండియాలోనే పెట్టారు. ఫ్యామిలీని మిస్ అవుతే ఇంకంతకన్నా దరిద్రం ఇంకేం లేదండి. నేను మిస్ అయ్యాను 2 ఏళ్ళు, చెప్పాను అది చాలా వీడియోల్లో. సో ఫ్యామిలీ ఇస్రో చైర్మన్ చేయాలి, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి అనే ఐడియా ఉంటే ఎస్, జై భారత్ మాతాకి జై అంటే వెళ్ళిపోండి వెనక్కి. మీకు భారతదేశం మీద, మీ తల్లిదండ్రుల మీద ఆర్ నా తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ మనం డెసిషన్ తీసుకుని వెనక్కి వెళ్ళాం. అలానే ప్రేమ లేదని అనలేం, బట్ గుండె రాయి అయిపోయిందని చెప్పగలం. సో అలా ఉండి వెనక్కి వెళ్ళిపోవాలా? ఓకే, వెనక్కి వెళ్తే మరి రవి గారు చెప్పారు వీడియోలో, బస్ స్టాండ్లో బజ్జీలు అమ్మాలి. మీరు ఎక్కడ ఫిట్ అవ్వరో, నేను ఇంతకుముందు CAO-C2 ఇంటర్వ్యూకి ఇచ్చాను, అది వేరు. ఎందుకు ఫిట్ అవ్వమంటే, ఒక ప్యూన్ కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు, వాళ్ళ పిల్లల్ని ఎంఎస్కి అమెరికా పంపుతాడు. మీరు వెనక్కి వెళ్ళి మీ పిల్లల్ని ఎవరు పంపుతారు? సో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ రేజ్ అయ్యి 10 years 20 years H1B, మీ గ్రీన్ కార్డ్ లేకపోతే మీరు చచ్చే వరకు ఇక్కడే ఉండండి, వెళ్తే వెళ్ళిపోండి. బట్ వెళ్ళిన వాళ్ళు కూడా నేను వీడియోలు చూస్తాను, హిందీలోని ఇంగ్లీష్లో పెట్టారు. నేను అమెరికాలో 10 ఏళ్ళు ఉన్నాను, అమెరికాలో 20 ఏళ్ళు ఉన్నాను. నువ్వు ఇండియాలో 20 ఏళ్ళు ఉన్నావు అని కౌంట్ చేసేవారు ఎప్పుడైనా? ఇండియాలో ఉన్నవాళ్ళు నేను ఇవాళ 16 ఏళ్ళు అయింది సార్, అమెరికా వచ్చి 17 ఏళ్ళు అయింది సార్ అంటాడు. కానీ ఇండియాలో నేను 17 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నాను అని కనిపించిన వాళ్ళందరూ చెప్పరు కదా. దట్ మీన్స్ ఇండియా బయట ఉండే ప్రతి వాడికి ఇండియాని మిస్ అయిపోయాము అని ఒక బాధ, డిప్రెషన్, డిస్కనెక్ట్ ఉంటుంది. ఎవడైనా పోయినా వెళ్ళలేడు, ఎవడైనా పెళ్ళైనా వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు? ఒకటే వీసా ప్రాబ్లం. వీసా లేదనుకోండి, ఏదో ఒక గ్రీన్ కార్డు, ఆడికి గ్రీన్ కార్డు PR ఉందనుకోండి ఆ కంట్రీని బట్టి, అయినా వెనక్కి ఎందుకు వెళ్ళడు? వాడికి డబ్బులు బొక్క వెళ్తే అని. అందుకని తల్లిదండ్రులు అత్తమామని తెస్తారు. సో సిటిజన్షిప్ ఉన్నా వెళ్ళచ్చు కదా, వాళ్ళకి ఇంకోటి ఏదో ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే కాసేపు వెళ్ళాలి అనే డెసిషన్ తీసుకోవాలి అంటే
మీరు ఇండియాలో ఉంటే ఎలా ఉంది. నాకు కూడా సింగిల్ ఉన్నవాడు మంకీ జంప్ ఏకోనారాయణ ఆడికి అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 40 to 50 years మధ్యలో ఉన్నవాళ్ళు, అమెరికా బయట ఇండియా బయట ఉన్నవాళ్ళు, అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. నేను వెనక్కి వెళ్ళిపోతాను సార్ నెక్స్ట్ ఇయర్ అంటాడు. ఎవడ వెళ్తాడు? మా రవి గారు కూడా పేరు చెప్పేస్తున్నాను కూడా అక్కడ పనిచేసాడు న్యూయార్క్లో. నేను నెక్స్ట్ ఇయర్ ఇండియా వెళ్ళిపోతాను అనేవాడు. ఇప్పుడు 2024 ఓ పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు, 2 మంచి కార్లు, ఎక్స్పెన్సివ్ కార్లు కొనుక్కున్నారు. అక్కడ అప్పుడు కారు కొంటున్నప్పుడు ఇల్లు కొంటున్నప్పుడు అడిగాను, నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాను అంటే అన్నీ అమ్మేస్తానండి అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తాననేది ఒక సిండ్రోమ్. సో దాని మీద మా అంకుల్ ఇప్పుడు లేరండి, ఆయన పాపం అమెరికా వచ్చినప్పుడు చెప్పారు, ఇంటెన్షన్ గ్రేట్ స్కోప్ 0 అని. తర్వాత మళ్ళీ ఇంకొక ఐఏఎస్ రిటైర్డ్ ఫ్రెండ్తో మాట్లాడితే ఆయన కూడా అమెరికా వచ్చారు. ఇంటెన్షన్ స్కోప్ 2-0 బొక్క, అమెరికాలో ఉండే ఇండియన్స్కి వెళ్ళాలని ఉండదు అన్నారు. సో మీకు అక్కడ ఏంటి, మీకు కూడా ఫ్యామిలీ ఉందా, వైఫ్, స్పౌస్ కిడ్స్ ఉన్నారా? ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరు అంటే తల్లి తండ్రి అత్త మామలు, వాళ్ళు ఇక్కడ లేరు కదా. వాళ్ళు ఇక్కడ ఉంటే ఏంటి, వాళ్ళు అక్కడ ఉన్నారు, దానికి ఒక పాయింట్ రేటింగ్ ఇవ్వండి. రొద్దునే లేచి పాల క్యూలో నించోవాలి, లేదా పాల అబ్బాయి ఇంటికి వస్తాడా, అమెరికాలో ఏంటి డబ్బా కొనుక్కుంటారు, రేటింగ్స్ వేయండి ఎక్సెల్ షీట్లో పెట్టుకుని. అంటే డెసిషన్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఇండియాలో సూపర్ ఎక్స్పెన్సివ్, మీకు అన్ని డబ్బులు ఉన్నాయా, వెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించే స్తోమత ఉందా. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటారు, ఫ్రీ ఏం కాదు, తల్లిదండ్రులు పనిచేసే చోట ట్యాక్స్ పే చేసేస్తారు కాబట్టి అందులోంచి వాళ్ళకి వెళ్తుంది కౌంటీకి, కమ్యూనిటీ స్కూల్. ఎందుకంటే గవర్నమెంట్ ఇక అమెరికాలో 5 రకాల స్కూల్స్ ఉన్నాయండి, మనం అన్నిటి గురించి చెప్పక్కల్లా. ప్రస్తుతం పబ్లిక్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ అని అనుకుంటారు మన వాళ్ళు, తెలియదు. నేను వీడియోలో ఫస్ట్ అలాగే చెప్పాను పిచ్చేది. సో 12th వరకు ఫ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ ఎక్స్పెన్సివ్, మాస్టర్స్ చాలా ఈజీ, అంటే ఎక్స్పెన్సివ్ కాదు. సో అందుకని అందరూ మాస్టర్స్కి వస్తారు. సో ఇక్కడికి అక్కడికి కిడ్స్ ఎడ్యుకేషన్ కంపేర్ చేయండి, పాయింట్స్ వేయండి 1 to 5 ఎక్కడ. తర్వాత నాకు తెలిసి నాకన్నా మా స్పౌస్ శ్రీమతి అంటారు కదా, ఇంటెలిజెంట్, స్మార్ట్, హైలీ ఎడ్యుకేటెడ్ కూడా. నేను మ్యారేజ్ అయ్యేటప్పటికి MCA చదువుతున్నానండి, ఆవిడ MBA అయిపోయింది. సో నాకన్నా ఎడ్యుకేటెడే కదా. మీకు కూడా వీడియో చూస్తున్నప్పుడు నాలాంటి మగ వ్యక్తి అయితే మీ స్పౌస్ చాలా ఇంటెలిజెంట్, ఆవిడ కన్సిడరేషన్, ఆవిడ డెసిషన్ తీసుకోండి 1 to 5. మీ చిల్డ్రన్ డెసిషన్ తీసుకోండి 1 to 5. అన్నీ ఎక్సెల్ షీట్లో మీరు వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత అక్కడ ఆఫీస్కి ఎంత టైం పడుతుంది, 2 hours 4 hours అనుకోండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, లేకపోతే అమెరికాలో న్యూజెర్సీ, కాలిఫోర్నియాలో ఉంటే 2 same hours పడుతుంది ట్రాఫిక్కి. తర్వాత వేరే లొకేషన్లో ఉన్నారనుకోండి 15 minutes 10 minutes పడుతుంది. లేదు అలా వేస్తారు. తర్వాత వర్క్ కల్చర్ అలా ఉంది. ఇక్కడ మీకు ఇండియన్ బాసు, మీ ఎంప్లాయర్ ఇండియన్ ఎంప్లాయరు దేశీగాడు అయ్యి, మీ మేనేజ్ కూడా దేశీగాడు అయితే మీరు ఇక్కడ అమెరికాలో గుడిసిపోయినట్టు. సారీ టు యూజ్ దిస్ బ్యాడ్ వర్డ్, తప్పదండి. సో అక్కడ ఇండియన్సే అనుకోండి, అక్కడ ఇండియన్ గాడే కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా ఉందా? లేకపోతే ఇక్కడ మీకు అమెరికన్ బాస్, అమెరికన్ ఎంప్లాయర్ ఉన్నారా? సో ఇక్కడ పాయింట్ రేటింగ్స్ వేయండి 1 to 5 ఎంత ఇవ్వాలి రేటింగ్. తర్వాత వర్క్ కల్చర్ అలా ఉంది, టీం అంతా దిక్కుమాలిన ఇండియన్సే అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ సే దిక్కుమాలిన, బట్ అలాగే ఉందనుకోండి, రేటింగ్ వేయండి 1 to 5, 1 ఇవ్వండి. అక్కడ అనుకోండి సేమ్. లేదు అందరూ అమెరికన్స్ ఉన్నారనుకోండి 0.5 వేస్తారు రేటింగ్. సో తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి, వెకేషన్స్, టైము స్పెండ్ ఎలా చేస్తారు, హాబీస్. చూడండి అమెరికా నుంచి ఎవ్వడి వీడియోలు పెట్టినాడు పెద్ద టైం ఉందని అర్థం. అవర్స్ టైం, 8 hours నుంచి వర్క్ అవ్వడు చేయడు. అలాంటి కొంతమంది రిటైర్మెంట్స్ పనిచేస్తే మీకు టైం అండే ఆఫ్ ఇవ్వాలి. అంటే మీకు గంటకి $50 అయితే 8 గంటలు మించి, వారానికి 40 గంటలు మించి పనిచేస్తే ప్రతి అదనపు గంటకి $75 ఇవ్వాలి. అది క్లయింట్ రిలీజ్ చేస్తాడా, ప్రైమ్ వెండర్ రిలీజ్ చేస్తాడా అనేది మీకు కూడా వీడియో పెట్టాను. ప్రైమ్ వెండర్ రిలీజ్ చేయాలి. సో అలా మీకు టైం అండ్ హాఫ్ ఇవ్వాలి. అలా ఇవ్వట్లేదు సార్, మీరు చెప్పేది తప్పండి. నేను చెప్పేది తప్పు కదరా బాబు, నేను చెప్పేది బుక్లో ఉందో చెప్తున్నాను, లా బుక్లో ఉంది. నువ్వు ఒక అగ్రిమెంట్ రాసావు, నువ్వు ఒక అమెజాన్ క్లయింట్ ఫుల్ టైం అనుకో, నీకు 300K అని ఇచ్చాడు అనుకో, ఇంక అవర్లీ బేసిస్ ఇవ్వడాడు. నేను చెప్పేది H1B రూల్స్, ఓకే, ఆర్ అమెరికాలో అయినా రూల్స్. ఆ తర్వాత మీకు ఎంత వస్తుంది, మీరు అక్కడ సొసైటీ, ఇక్కడ ఇల్లు కొనడం చాలా ఈజీ, కార్ కొనడం చాలా ఈజీ, మరి రవి గారు చెప్పినట్టు అక్కడ కొనగలరా. ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయా. తర్వాత నేను ఇండియా వెళ్ళినప్పుడు
వేరే వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ ఉన్నంతసేపు వర్క్ ప్రెషరు, స్ట్రెస్, మేనేజర్లు, ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. అవి అక్కడ ఉండవు. దానికి రేటింగ్ ఇవ్వండి. సో లైఫ్ ఎక్కడ బాగుంది, నా హార్ట్ దీనికన్నా ముందు నా హార్ట్ ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను అది కూడా రాయండి. మీ స్పౌస్ హార్ట్ ఏం చెప్తుంది అది కూడా రాసుకుని రేటింగ్స్ వేసి, అంత రేటింగ్స్ వచ్చాక నోరు మూసుకొని కూర్చోండి. అమెరికాలో కానీ మీరు ఏ కంట్రీలో కంట్రీ. ఎందుకంటే నాట్ టేకింగ్ డెసిషన్ ఈజ్ ఆల్సో డెసిషన్. ఎందుకంటే మీరు తీసుకున్న డెసిషన్స్కి నేను మీ పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నాను. వాళ్ళు ఇక్కడ కాలేజ్ ఏజ్కి వచ్చేసారనుకోండి, ఇండియాలో ఎక్కడ చదివిస్తారు మీరు? కొంతమంది పిచ్చినా కొడుకులు మావి ఇచ్చే వాళ్ళను బాడీ షాప్ ఉన్నాడు, ఆడు కొడుకుని బీటెక్ చదివించండి, ఇక్కడ చదివిస్తే మెక్డోనల్డ్లో పనిచేస్తానంటాడంట. అలా బాడీ షాప్ పిల్లలు కొంతమంది నాకు కథలు చెప్తూ ఉంటారు. కొంతమంది లేడీస్ పెద్దవాళ్ళు, మా కేజ్ ఉంటుంది. ఇండియాలో ఎందుకు ఇండియాలో అంటే కల్చర్ బొక్క ఏమి ఉండదండి. డబ్బులు సేవ్ చేయడానికో ఆడిక్కడ ఏదో లంచ్ వేషాలు వేస్తాడని ఏదో ఉంటుంది. అందుకని ఇండియా పంపుతారు, బీటెక్కి చదివి మళ్ళీ ఇక్కడ తెప్పించుకుంటారు. బీటెక్ దాకా ఇక్కడ ఉంచుతారు అన్నమాట, 12th గ్రేడ్ దాకా. అది ఏంటో తెలియదు. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో మీరు అక్కడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఫిట్ అవ్వగలరా, కాంపిటీషన్ ఐఏఎస్ ఐఐటి రాయగలరా? మళ్ళీ ఇండియాలో క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టము, అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ కోర్టుస్ వస్తూ ఉంటారు. మీరు ఏ క్యాస్ట్, మీకు రిజర్వేషన్ ఉందా, రిజర్వేషన్ లేకపోతే ఏంటి? నేను ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసే ఇండియన్స్ ఇండియా బయట ఉంటే, కరెంట్లీ మోడీ గారు గవర్నమెంట్ బీజేపీ, నేను పొలిటికలైజ్ చేయట్లేదండి వీడియో. ఇండియా వెళ్తే చాలా నానా కష్టాలు కాబట్టి, మీకు అంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి బెటర్ ఆ కంట్రీస్లోనే ఉండిపోండి. ఎందుకు? మీ కిడ్స్, మీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఉద్దేశించి చెప్తున్నాను ఈ వీడియో. అలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే, హిందూస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇండియాలో అయినా ఒకటే ఎక్కడైనా ఒకటే. కానీ అన్ఫార్చునేట్లీ అమెరికాలో కూడా హిందూస్ ఇండియాలో అట్రాసిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. అది మరీ దారుణం. సో ఇలాంటివన్నీ మీరు ఎక్సెల్ షీట్లో మీరు కాగితం మీద రాసుకోండి మాస్టారు. నేను ఉండాలా, వెళ్ళిపోవాలి. అండ్ రెస్పెక్ట్ ఆనర్ యువర్ డెసిషన్స్. ఇప్పుడు ఇండియాని వాళ్ళు వీడియోలు పెట్టి అమెరికాలో ఎలా ఉండేవన్నీ కుమార్ గారు వెళ్ళిపోమన్నారు. నేను ఎవరిని అమెరికా రమ్మనిలే, ఎవరిని ఇండియా వెళ్ళిపోమని చెప్పట్లే. తర్వాత మీకు ఒక ట్రూత్ టెల్లర్ అని పేరు పెట్టానండి. ఆయన మనకు ఎన్నో ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన ఏంటంటే, నాకు అప్పుడు ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు ఎక్కడా లేని యూట్యూబ్ అండ్ ట్విట్టర్ తప్ప. సో నాకు ఓపీటీ కార్డు స్కాన్ చేసి ఫేస్బుక్లో చాట్లో పంపిస్తారని, ఇండియా వెళ్ళిపోతున్నాను, మీ H1 వీడియోలు అన్నీ చూశానని. మళ్ళీ ఆయన ట్రై చేస్తున్నారు రావడానికి. సో అలాంటి మీరు ఏ ఇమిగ్రేషన్ వీసా మీద ఉన్నా గ్రీన్ కార్డ్ రావట్లేదు, నేను వెళ్ళిపోతాను, మా పిల్లలు అంటే డాల్కా 21 years H4 మీద ఉంటే ఎగ్జిట్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్ ఉన్నారా? ఇలా ఏ వీసా అయినా మీరు ఇదే డెసిషన్ తీసుకుంటారు. మీరు సింగిల్ అయితే నోరు మూసుకుని జంప్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను అమెరికా వెళ్తాను, ఇండియా వస్తాను, మైక్రోసాఫ్ట్ CEO, గూగుల్ CEO అవుతాను, లేకపోతే ఇల్లులు కడతాను, మీ కార్లు కొండ, అదంతా సోది, అదేం జరగదండి. అది ఓన్లీ 1% ఉంటారు. మిగతా వాళ్ళందరూ నిన్న చెప్పాను కదా, అమెరికన్ ఫస్ట్ జనరేషన్ వాయిస్. ఎందుకు వస్తారో తెలియదు. ఇక్కడ అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో TCSలోనూ మీరు MNCలో పనిచేస్తున్నారు అనుకోండి, మంచి శాలరీ అనుకోండి, FSMO ఫియర్ ఆఫ్ మిస్సింగ్ సంథింగ్ అవుట్ అనే ఫియర్లో మీ బీటెక్, మీ కాలేజ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారను అలా వచ్చారనుకోండి, ఇక్కడ ఏముంటుంది, నానా కష్టం పడాలి, -1 degrees నడవాలి, ఏడుస్తూ ఉండాలి, మీ చావు మీరు చావాలి. ఇండియాలో అంటే మీకు డబ్బులు ఉంటే కింగ్లో బతుకుతారు, పని వాళ్ళు ఉంటారు, ఇవన్నీ. కానీ ఒక 10 to 15 years మీరు ఇండియా బయట ఉంటే, మీరు ఇండియా వెళ్తే ఇండియాలో బస్ స్టాండ్ బజ్జీలు, టీ అమ్మడానికి కూడా పని చేయరు. అదే చేసుకోవాలి ఫైనల్గా. ఎందుకు అంటే మీకు ఎక్కడ ఫిట్ అవ్వరు. అలానే ఐటీలో 40 years రిటైర్మెంట్ ఉందని నేను విన్నాను. 40 years రాగానే గెంటేస్తారు వాళ్ళని, అమెరికాకి కానీ వేరే చోటకి పోరా అని. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదా, యంగ్ వాళ్ళు తీసుకుని ప్రమోట్ చేస్తారు. పోనీ మీరు ఇక్కడ ఒక బ్యాంకులో ఇక్కడ పనిచేస్తే ఇండియా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన బ్యాచ్ ఉన్నారండి, అలా అయినా వెళ్ళగలరా? అలా వెళ్ళి ఇండియాలో ఉండగలరా? అప్పుడు మీ కిడ్స్ ఇక్కడ పుట్టారా? మీ కిడ్స్ ఇక్కడ పుడితే ఇండియాలో ఎలా ఉంటారు? అమెరికా కిడ్స్ అమెరికన్ ప్రాపర్టీ, మీరు చేయడానికి ఇల్లేదు, మీరు చేయండి, కొట్టినా తిట్టినా. సో వాళ్ళు మళ్ళీ ఎక్కడ వేసిన పోవాలి అక్కడ, వాళ్ళు మళ్ళీ అమెరికా రావాలి, ఇండియా బాగోలేదని ఏడుస్తూ ఉంటారు. సో ఆ సఫర్, ఆ న్యూసెన్స్ మీరు మీ పిల్లలకి ఇవ్వగలరా? ఇలాంటి డెసిషన్స్ అన్నీ మీరు యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ స్పౌస్ అండ్ మేక్ ఎ డెసిషన్ అండి. సో ఎక్కువ ఇలాంటి డౌట్స్ అన్నీ ఇండియాలో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి, లేకపోతే అలాంటి వాళ్ళకి వస్తాయి. కానీ అమెరికా, ఇండియా బయట హెల్త్ దొబ్బినా, వెల్త్ దొబ్బినా మీరు ప్రత్యక్ష నరకం చూస్తారండి. ఆ స్టేజ్కి వెళ్ళినా కూడా నేను ఇక్కడే ఉంటాను అంటే
నేను ఇంతకుముందు చెప్పాను, ఇండియా వెళ్దామంటే నాన్న అనేవాడు ఉన్నాడు, అమెరికాలోనే ముందుకెళ్దామంటే నాన్న అనేవాడు నా దగ్గర ఉన్నాడని. రౌండ్ పిజ్జా, స్క్వేర్ బాక్స్లో ఉన్న రౌండ్ పిజ్జా అని తింటూ అమెరికన్ జీవితానికి, అంటే అప్పుడు మీకు కూడా ఉన్న మీ స్పౌజ్, మొగుడైతే మొగుడు, వైఫ్ అయితే వైఫ్, ఇండియన్స్ గ్రీన్ కార్డ్ రాగానే, యూఎస్ సిటిజన్షిప్, అమెరికన్ పాస్పోర్ట్ రాగానే విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. సో అలా మీరు రౌండ్ పిజ్జా అని తింటూ అలా ఉండిపోతారు సింగిల్గా. డెసిషన్ తీసుకోండి, బట్ నాట్ టేకింగ్ డెసిషన్ ఆల్సో ఏ డెసిషన్. ధన్యవాదాలు మాస్టర్.